ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే లత గారు. నమస్తే అమ్మా. చాలా మంది పనులు మొదలు పెడుతూ ఉంటారు కానీ అవి ముందుకు వెళ్ళవు. మొదలైనట్టే ఉంటాయి కానీ ఆచరణ ఎక్కడా కనిపించదు, గ్రోత్ ఉండదు. దానికి అసలు ఏం చేయాలి అంటారు? అసలు ఏదైనా ఒక పని మొదలు పెట్టాం, ఆ పని ఆగిపోయింది. ఇప్పుడు పిల్లలు చదువు మొదలు పెట్టారు, ఆగిపోయింది. నేను ఏదో పని మీద బయటికి వెళ్దాం అనుకున్నాను, ఇవాళ అవ్వలేదు, ఆగిపోయింది. రేపు వెళ్దాం అనుకున్నాను, ఆగిపోయింది. ఒక్కొక్కసారి మనకి గోచార రీత్యా కానీ లేక మన నడుస్తున్న టైము మనం ఏమంటాం తెలుసా? సాధారణంగా నా టైం బాగాలేదంటాం, అవునా? ఒక పని మొదలుపెట్టిన వెంటనే ఆ పనిలో అవాంతరాలు కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం కనుక వాళ్ళు చేసుకుంటే ఉషా, వాళ్ళకి రిజల్ట్ అనేది ఇమ్మీడియట్గా కనపడుతుంది. ఇదేంటి అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఒకరు నా దగ్గరికి రావటం జరిగింది. సరే, వారికి ఏంటి అని అంటే ఏ పని మొదలుపెట్టినా ఫస్ట్ బ్రేక్ అయిపోతుంది. అంటే ఏ పని అనుకున్నా, ఇప్పుడు ఊరు వెళ్ళాలి అని అనుకుంటే కూడా ఇవాళ కార్ బ్రేక్ డౌన్ అయిందనో, లేకపోతే ఇంట్లో వాళ్ళకి బాగాలేదనో, లేకపోతే ఆఫీస్లో ఏదో అర్జెంట్ మీటింగ్ వచ్చిందనో, ఇలా అన్నమాట. లేకపోతే వారు ఎక్కడికైనా ఎవరైనా కలుద్దాము అని వెళ్తున్నారు అనుకో, ఇమీడియట్గా కలిసే వ్యక్తి వేరే ఊరు వెళ్ళారనో, అంటే వారు ఏ పని వారికి లైఫ్లో కూడా ఏ పని అయినా మొదలు పెడితే ఫస్ట్ బ్రేక్ అయ్యి ఆ తర్వాత మాత్రమే ఆయన సెకండ్ టైమో థర్డ్ టైమో ఆ పని గురించి మళ్ళీ ప్రయత్నం చేస్తే కానీ వారికి ఆ పని అవ్వదన్నమాట. అయితే వీరికి ఏమైపోయిందంటే చాలా వరకు కూడా పనులు చేస్తూ వచ్చారు, ఇలాగే బ్రేకులుగానే పాపం వారికి నడుస్తూ వచ్చింది. సరే, ఇప్పుడు ఏంటంటే పేషెన్స్ కొంచెం తగ్గిపోయింది పాపం. రెండో విషయం ఏమిటి అని అంటే ఎట్లా అయినా సరే ఆయనకి కొంతకాలం చాలా బ్రేక్ వచ్చేసింది అనమాట. సాధారణంగా ఆయన వ్యాపారం ఏదైతే చేస్తున్నారో అందులో విపరీతమైన గ్యాప్ వచ్చేసింది. ముఖ్యంగా ఆయన కన్స్ట్రక్షన్స్ లైన్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నారు, చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆయనకి కంపల్సరీగా వర్క్ స్టార్ట్ అవ్వాలి కానీ వారికి బ్రేక్ అనేది ఆయన తట్టుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే ప్రతిసారి ఒక బ్రేక్ వచ్చేస్తుంది. సో ఎలాగా అని చెప్పి అప్రోచ్ అవ్వటం జరిగింది. సరే, వారికి ఒక పరిహారం చెప్పాం మనం. మొదట ఏంటి అని అంటే నానబెట్టిన ఉలవలు వీటిని 1 కిలోంబావు తీసుకొని నానబెట్టేసి వాటిని ఉడికించుకోవటం. 2 పులిహోర. ఏం చేయాలి అని అంటే ఇవి 2 కూడా మంగళవారం రోజున వినాయకుడికి ప్రసాదంగా నివేదన చేసి దాన్ని వితరణ చేసేయాలి. ఇది నంబర్ 1. రెండో విషయం ఏమిటి అని అంటే వినాయకుడి చుట్టూ 21 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే వీరేం చేయాలంటే ఒక ఎర్రటి దారం మనం మామూలుగా కట్టుకుంటాం చూసావా, అలాంటిది 21 నాట్స్ వేయాలి. అందులో 21 నాట్స్ వేసి 21 ప్రదక్షిణాలు స్వామివారి చుట్టూరా చేయాలి. ఇది ఈ లోపల అక్కడికి వెళ్ళి అష్టోత్తరము సహస్రనామము ఏది చేయించుకున్నా కూడా వారికి ఫలితం ఇస్తుంది. ఇది మన పని అయ్యేంత వరకు కూడా ఇది మనము కట్టుకోవాలన్నమాట. చేతికి ఆడవాళ్ళైతే ఎడం చేతికి, మగవాళ్ళైతే కుడి చేతికి 21 నాట్స్ ఉన్నది కట్టుకోవాలి. ఏది మామూలుగా మనం తాడు కట్టుకుంటాం కదా, అది 21 ఉండాలన్నమాట, చుట్లు ఉండాలి. తర్వాత విషయం ఏంటి, 21 నాట్స్ కూడా ఉండాలి. 21 నాట్స్ ముళ్ళు ఉండాలి, 21 వరసలు ఉండాలి. అది ఎర్రటిదై ఉండాలి. ఇంకా వేరే థ్రెడ్స్ ఏవి కూడా మనకి పనికిరావు. తర్వాత విషయం ఏంటంటే చాలామందికి వచ్చే అనుమానం, బయట దొరికేది తీసుకోవచ్చా అంటారు. మీకు బయట దొరికేది తీసుకోవచ్చు. అది కనుక తెలియకపోతే మామూలుగా ఇంట్లో మనము తీసుకుంటాం కదా, అది 21 వరుసలు వేసి దానికి కుంకుమతోటి దాన్ని బాగా చేసుకుంటే మీకు ఎర్రగా అవుతుంది. అది 21 ముళ్ళు 21. ఇది రెండోది. మూడో విషయం చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కొన్ని మేకులు తీసుకొని కొంచెం బొగ్గులు తీసుకోవాలి. మేకులు బొగ్గులు ఇవి 2 తీసుకొని మురికి కాలువలు ఉంటాయి ప్రతి చోట. మనకి మంచినీళ్ళ కాలువలు ఉండకపోయినా, చెరువులు ఉండకపోయినా మురికి కాలువలు అయితే ఉంటాయి. మా ఇంటి దగ్గర మురికి కాలువలు లేవు అన్న ప్రశ్న అయితే రాదు. ఇది మాత్రం ఖచ్చితంగా మంగళవారం రోజున చేసి తీరాల్సిందే. ఇది 5 వారాలు చేయాలి. ఏం చేయాలంటే కొన్ని మేకులు కొన్ని బొగ్గులు తీసుకొని వాటిని కలుపుకొని మురికి కాలువలో, పారే మురికి కాలువలో వదిలేసి తిరిగి చూడకుండా వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇది సాయంత్రం పూట దీపాలు పెట్టిన తర్వాత చెయ్యాలి. ఇలా గనక వీళ్ళు 5 వారాలు చేస్తే 5 వారాలు కూడా మనం చుట్టుకున్న తాడు తీయకపోయినా ఫస్ట్ వారంలోనే వీళ్ళకి ఫలితం అయితే కనపడుతుంది. కానీ ఖచ్చితంగా చేయాలి. అలాగే ఖచ్చితంగా ప్రసాదం అనేది 10 మందికి పంచాలి. మంచి మనసుతోటి పంచాలి. నాకు లాభం వచ్చేస్తుంది, నాకు పనులు అయిపోవాలి అలా అనుకోకుండా భగవంతుడు నన్ను ఈ పని చేయనిస్తున్నాడు అని అనుకొని చేయాలి. అలాగే ఇంకా ఈ ఇబ్బందులు ఏవైతే కలుగుతున్నాయో, ఎట్లయితే కన్స్ట్రక్షన్స్ ఏ పనన్నా అనుకో, ఇక్కడ మనం అంటే వారు మన ఇంటికి వచ్చారని మనం కన్స్ట్రక్షన్స్ చెప్పాం. బట్ ఎవరికైనా సరే పనులు అవ్వటం లేదు అనుకున్న వారు
ఈ మేకులు బొగ్గు గనక సాయంత్రం పూట కొంచెం దీపాలు పెట్టిన వాళ్ళకి మురికి కాలువలో వేస్తే చాలు. అది గనక ఇది వీళ్ళు 5 వారాలు చేయాలి. 5 వారాలు స్వామివారికి ప్రసాదం పెట్టాలి. 5 వారాలు 21 ప్రదక్షిణలు చేయాలి. 5 వారాలు అష్టోత్తరం గాని సహస్రనామాలు గాని చేసుకోవాలి. 5 వారాలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయాలి. 5 వారాల కల్లా వాళ్ళకి రిజల్ట్ ఖచ్చితంగా కనపడుతుంది. మొదటి ప్రయత్నంలోనే కనపడి తీరుతుంది. నమ్మకం ప్రధానం. అలాగే చేసేటప్పుడు భక్తి ప్రధానం. చేసి చూశారంటే వారికి ఎంత ఫలితం వచ్చిందో, వారికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రాజెక్టు వాళ్ళకి స్టార్ట్ అయ్యి చాలా వారికి ముందుకు వెళ్ళారనమాట. అంటే ఆర్థికంగా కూడా వారు చాలా ముందుకు వెళ్ళారు. కాబట్టి ఏంటంటే ఇది వీరు కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి కనపడతారు. ఒక పని మొదలుపెట్టిన వెంటనే ఆ పనిలో అవాంతరాలు కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం కనుక వాళ్ళు చేసుకుంటే ఉషా, వాళ్ళకి రిజల్ట్ అనేది ఇమ్మీడియట్గా కనపడుతుంది. ఇదేంటి అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఒకరు నా దగ్గరికి రావటం జరిగింది. సరే వారికి ఏంటి అని అంటే ఏ పని మొదలుపెట్టినా ఫస్ట్ బ్రేక్ అయిపోతుంది. అంటే ఏ పని అనుకున్నా, ఇప్పుడు ఊరు వెళ్ళాలి అని అనుకుంటే కూడా ఇవాళ కార్ బ్రేక్ డౌన్ అయిందనో, లేకపోతే ఇంట్లో వాళ్ళకి బాగాలేదనో, లేకపోతే ఆఫీస్లో ఏదో అర్జెంట్ మీటింగ్ వచ్చిందనో ఇలా అన్నమాట. లేకపోతే వారు ఎక్కడికైనా ఎవరైనా కలుద్దాము అని వెళ్తున్నారనుకో, ఇమీడియట్గా కలిసే వ్యక్తి వేరే ఊరు వెళ్ళారనో, అంటే వారు ఏ పని వారికి లైఫ్లో కూడా ఏ పని అయినా మొదలు పెడితే ఫస్ట్ బ్రేక్ అయ్యి ఆ తర్వాత మాత్రమే ఆయన సెకండ్ టైమో థర్డ్ టైమో ఆ పని గురించి మళ్ళీ ప్రయత్నం చేస్తే కానీ వారికి ఆ పని అవ్వదన్నమాట. అయితే వీరికి ఏమైపోయిందంటే చాలా వరకు కూడా పనులు చేస్తూ వచ్చారు. ఇలాగే బ్రేకులుగానే పాపం వారికి నడుస్తూ వచ్చింది. సరే ఇప్పుడు ఏంటంటే పేషెన్స్ కొంచెం తగ్గిపోయింది పాపం. రెండో విషయం ఏమిటి అనంటే ఎట్లా అయినా సరే ఆయనకి కొంతకాలం చాలా బ్రేక్ వచ్చేసింది అనమాట. సాధారణంగా ఆయన వ్యాపారం ఏదైతే చేస్తున్నారో అందులో విపరీతమైన గ్యాప్ వచ్చేసింది. ముఖ్యంగా ఆయన కన్స్ట్రక్షన్స్ లైన్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నారు. చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆయనకి కంపల్సరీగా వర్క్ స్టార్ట్ అవ్వాలి. కానీ వారికి బ్రేక్ అనేది ఆయన తట్టుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే ప్రతిసారి ఒక బ్రేక్ వచ్చేస్తుంది. సో ఎలాగా అని చెప్పి అప్రోచ్ అవ్వటం జరిగింది. సరే వారికి ఒక పరిహారం చెప్పాం మనం. మొదట ఏంటి అనంటే నానబెట్టిన ఉలవలు వీటిని 1 కిలోంపావు తీసుకొని నానబెట్టేసి వాటిని ఉడికించుకోవటం. 2 పులిహోర. ఏం చేయాలి అనంటే ఇవి 2 కూడా మంగళవారం రోజున వినాయకుడికి ప్రసాదంగా నివేదన చేసి దాన్ని వితరణ చేసేయాలి. ఇది నంబర్ 1. రెండో విషయం ఏమిటి అనంటే వినాయకుడి చుట్టూ 21 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే వీరేం చేయాలంటే ఒక ఎర్రటి దారం మనం మామూలుగా కట్టుకుంటాం చూసావా, అలాంటిది 21 నాట్స్ వేయాలి. అందులో 21 నాట్స్ వేసి 21 ప్రదక్షిణాలు స్వామివారి చుట్టూరా చేయాలి. ఇది ఈ లోపల అక్కడికి వెళ్ళి అష్టోత్తరము సహస్రనామము ఏది చేయించుకున్నా కూడా వారికి ఫలితం ఇస్తుంది. ఇది మన పని అయ్యేంత వరకు కూడా ఇది మనము కట్టుకోవాలన్నమాట. చేతికి ఆడవాళ్ళైతే ఎడం చేతికి, మగవాళ్ళైతే కుడి చేతికి 21 నాట్స్ ఉన్నది కట్టుకోవాలి. ఏది మామూలుగా మనం తాడు కట్టుకుంటాం కదా, అది 21 ఉండాలన్నమాట, చుట్లు ఉండాలి. తర్వాత విషయం ఏంటి, 21 నాట్స్ కూడా ఉండాలి. 21 నాట్స్ ముళ్ళు ఉండాలి, 21 వరసలు ఉండాలి. అది ఎర్రటిదై ఉండాలి. ఇంకా వేరే థ్రెడ్స్ ఏవి కూడా మనకి పనికిరావు. తర్వాత విషయం ఏంటంటే చాలామందికి వచ్చే అనుమానం బయట దొరికేది తీసుకోవచ్చా అంటారు. మీకు బయట దొరికేది తీసుకోవచ్చు. అది కనుక తెలియకపోతే మామూలుగా ఇంట్లో మనము తీసుకుంటాం కదా, అది 21 వరుసలు వేసి దానికి కుంకుమతోటి దాన్ని బాగా చేసుకుంటే మీకు ఎర్రగా అవుతుంది. అది 21 ముళ్ళు 21. ఇది రెండోది. మూడో విషయం చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కొన్ని మేకులు తీసుకొని కొంచెం బొగ్గులు తీసుకోవాలి. మేకులు బొగ్గులు ఇవి 2 తీసుకొని మురికి కాలువలు ఉంటాయి ప్రతి చోట. మనకి మంచినీళ్ళ కాలువలు ఉండకపోయినా, చెరువులు ఉండకపోయినా మురికి కాలువలు అయితే ఉంటాయి. మా ఇంటి దగ్గర మురికి కాలువలు లేవు అన్న ప్రశ్న అయితే రాదు. ఇది మాత్రం ఖచ్చితంగా మంగళవారం రోజున చేసి తీరాల్సిందే. ఇది 5 వారాలు చేయాలి. ఏం చేయాలంటే కొన్ని మేకులు కొన్ని బొగ్గులు తీసుకొని వాటిని కలుపుకొని మురికి కాలువలో, పారే మురికి కాలువలో వదిలేసి తిరిగి చూడకుండా వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇది సాయంత్రం పూట దీపాలు పెట్టిన తర్వాత చెయ్యాలి. ఇలా గనక వీళ్ళు 5 వారాలు చేస్తే 5 వారాలు కూడా మనం చుట్టుకున్న తాడు తీయకపోయినా ఫస్ట్ వారంలోనే వీళ్ళకి ఫలితం అయితే కనపడుతుంది. కానీ ఖచ్చితంగా చేయాలి. అలాగే ఖచ్చితంగా ప్రసాదం అనేది 10 మందికి పంచాలి. మంచి మనసుతోటి పంచాలి.
నాకు లాభం వచ్చేస్తుంది, నాకు పనులు అయిపోవాలి అలా అనుకోకుండా భగవంతుడు నన్ను ఈ పని చేయనిస్తున్నాడు అని అనుకొని చేయాలి. అలాగే ఇంకా ఈ ఇబ్బందులు ఏవైతే కలుగుతున్నాయో, ఎట్లయితే కన్స్ట్రక్షన్స్ ఏ పనన్నా అనుకో, ఇక్కడ మనం అంటే వారు మన ఇంటికి వచ్చారని మనం కన్స్ట్రక్షన్స్ చెప్పాం. బట్ ఎవరికైనా సరే పనులు అవ్వటం లేదు అనుకున్న వారు ఈ మేకులు బొగ్గు గనక సాయంత్రం పూట కొంచెం దీపాలు పెట్టిన వాళ్ళకి మురికి కాలువలో వేస్తే చాలు. అది గనక ఇది వీళ్ళు 5 వారాలు చేయాలి. 5 వారాలు స్వామివారికి ప్రసాదం పెట్టాలి. 5 వారాలు 21 ప్రదక్షిణలు చేయాలి. 5 వారాలు అష్టోత్తరం గాని, సహస్రనామాలు గాని చేసుకోవాలి. 5 వారాలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయాలి. 5 వారాల కల్లా వాళ్ళకి రిజల్ట్ ఖచ్చితంగా కనపడుతుంది. మొదటి ప్రయత్నంలోనే కనపడి తీరుతుంది. నమ్మకం ప్రధానం. అలాగే చేసేటప్పుడు భక్తి ప్రధానం. చేసి చూసారంటే వారికి ఎంత ఫలితం వచ్చిందో, వారికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఎప్పటినుంచో ఆగిపోయిన ప్రాజెక్ట్ వాళ్ళకి స్టార్ట్ అయ్యి చాలా వారికి ముందుకు వెళ్ళారనమాట. అంటే ఆర్థికంగా కూడా వారు చాలా ముందుకు వెళ్ళారు. కాబట్టి ఏంటంటే ఇది వీరు కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి కనపడి తీరుతాయి. ఎందుకంటే చాలా మందికి పనులు ముందుకు వెళ్ళకనే ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ మన స్వలాభం కోసమే స్టార్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఆర్థికంగా ఎక్కడో ఇక్కడ నుంచి వచ్చేది ఇంకెక్కడో కట్టాలను, ఇది చేస్తే వస్తాయన్న హోప్ ప్రతి మనిషికి ఉంటుంటుంది. పనులు ఆగిపోయిన ప్రతిసారి డిప్రెషన్, యాంగ్జైటీ వస్తుంటుంది, స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి పరిహారం. చాలామంది ఏంటంటే మా దగ్గరకు వస్తే చెప్తాం అంటుంటారు. బట్ మీరు ప్రతిదీ కూడా ఇలా చేసి చూడండి, ఇలా చేసి చూడండి. చాలా మంచి ఫలితాలు కనపడతాయి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్‌గా ఒకరు చేశారు. మనం చెప్పినవే అన్నమాట. ఇవి ఇప్పుడు అందరికీ కూడా మనం ఈ హోమం చేయండి, జపం చేయండి, ఇవి సాధారణంగా ఇవి చేయాల్సిందే ఉషా. కానీ వీటితో పాటు కొంతమంది ఏమడుగుతుంటారంటే ఇలాంటివి ఏమైనా చేస్తే మాకు ఫలితం ఉంటుందా అంటారు. చాలా వరకు చాలా మందిలో ఉన్నవే ఇవన్నీ. ఇప్పుడు దృష్టి దోషం ఉందంటే మనం ఉప్పు తీసేస్తున్నాం. దీనికి ప్రామాణికం లేదు అని చెప్పడానికి లేదు. కాబట్టి ఏంటంటే దీనికి ఇది అప్లైడ్ అనమాట. ఇది సక్సెస్ ఇచ్చింది గనకే మనం ఇప్పుడు ఇవాళ కూర్చొని నీ ముందర చెప్పడం జరుగుతోంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.